నమస్తే. జూబ్లీహిల్స్లో ఏం జరగబోతున్నది? రేపు ఒక్కరోజే సమయం ఉన్నది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కాబోతున్నది. సో జస్ట్ ఒక అటు ఇటుగా ఒక 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ఏం జరగబోతున్నది? ఎవరు గెలవబోతున్నది? హోరాహోరీ ఫైట్, టఫ్ ఫైట్ అంటున్నారు. లేదు విజయం మా వైపే ఉన్నది, వన్ సైడ్ గేమ్ అని ఆ పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చాలా క్లియర్గా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఫైట్ నడుస్తున్నది. బీజేపీ ఎంత ప్రభావం చూపించగలుగుతుంది, ఎంత ఓట్ బ్యాంక్ సాధించగలుగుతుంది, ఎవరి ఓటును చీల్చగలుగుతుంది. సో దీని మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ల గెలుపోటములు కూడా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్లో ఈ ఫైట్లో అఫ్కోర్స్ ఇక ఎలక్షన్స్ అనగానే పోల్ మేనేజ్మెంట్లో డబ్బులు పంచుతారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా దాదాపుగా ప్రధానంగా పోటీ పడుతున్న పార్టీలు పైసల పంపిణీ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఎవరు గెలవబోతున్నారు, పబ్లిక్ ఎటువైపు నిలబడబోతున్నారు? సో మనందరికీ మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 4 లక్షల ఓటర్లలో ఎప్పుడు చూసినా 50% మించి ఇక్కడ ఓటింగ్ అనేది లేదు. జస్ట్ 47% 2023లో, ఇంకొక 5 to 6% పెరగవచ్చు అని అంటున్నారు బై ఎలక్షన్ కాబట్టి. సో మరి ఈ 55-56% పడేటువంటి ఓట్లలో, అంటే ఒక 2,20,30,000 పడే ఈ ఓట్ బ్యాంక్, ఈ ఓట్లలో ఎవరు మెజారిటీ ఓట్లు సాధించబోతున్నారు? వారే ఎమ్మెల్యే, వారే ఆ పార్టీ గెలవబోతున్నారు. సో మాట్లాడదాం ఈ అంశం మీద. రకరకాల సర్వేలు వచ్చినాయి. లేటెస్ట్గా ఇంకొక సర్వే మన ముందుకు వచ్చింది. పాలిట్రిక్స్ అనే సంస్థ ప్రశాంత్ గారు ఒక సర్వేని ముందుకు తీసుకొచ్చారు. భయ్య నమస్తే. సో మన గతంలో కూడా చాలా ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనాలిసిస్, ఇది సర్వే అనడం కంటే అనాలిసిస్ అనడం బెటర్ ఏమో. సో పాలిట్రిక్స్ అనేది వీళ్ళ సర్వే సంస్థ. మనం లాస్ట్ టైం ట్రాక్ రికార్డ్ మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనం చేసినాం. ఓకే. సో 100% అక్యురసీ తోటి మనం చెప్పిన బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ ఉంటుంది అన్ని పార్లమెంట్ ఎలక్షన్, అన్ని పార్లమెంట్ స్థానాల్లో. ఈవెన్ మెదక్ లో కూడా 3rd వస్తుంది మనమే చెప్పినాం. ఈవెన్ మనం ఓన్లీ ఏది గెలుస్తుంది అని చెప్పి పర్సంటేజ్ తో సహా ఇచ్చినాం. అవే మ్యాచ్ అయినాయి. అవి కాకుండా మిగతాదంతా మన ట్రాక్ రికార్డ్ మీకు తెలుసు. ఎంపీ ఎలక్షన్ లో అయితే అందరికి గుర్తుంది. కంటోన్మెంట్ బై ఎలక్షన్ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కానీ, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కూడా మనం ఎంత అక్యురేట్ ఇచ్చినామంటే ఎంపీకి బీజేపీకి లీడు, అసెంబ్లీకి వచ్చేసి మనకు లీడ్ వస్తుంది అని చెప్పినాము. సో మన ట్రాక్ రికార్డ్ అంతా మీకు తెలిసిందే. అండ్ మీరే ఎక్కువ మమ్మల్ని ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళు లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మనం వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వీళ్ళు 7+or-2 బీజేపీ అన్నారు, 7+or-2 కాంగ్రెస్ అన్నారు, బీఆర్ఎస్ 0 అన్నారు, అదర్స్ ఒకటి గెలిచే ఛాన్స్ ఉంది అన్నారు. ఒకటంటే రసదుద్దీన్ ఎంఐఎంది. సో వీళ్ళు 8-8 ఆల్మోస్ట్ అక్యురేట్ గా ఆనాడు రిజల్ట్ వచ్చింది, మనందరికి తెలిసిన విషయం. ఈ పాయింట్స్ మనం ఈ పాయింట్స్ ఎవరు చెప్పలేదన్నా, ఓన్లీ మనమే చెప్పినాం. ఓకే, యా. సో ఇది గతము, అది అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు బై ఎలక్షన్ గురించిన చర్చ. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డివిజన్స్ గా చెప్పాలి. ఒక డివిజన్ మాత్రం పార్షల్, సమ్ పోర్షన్ మాత్రమే ఉన్నది. ఇది సోమాజిగూడ. జూబ్లీహిల్స్ అనేది కొంత మనకు డిఫరెంట్ కాన్స్టెన్సీ అన్న. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ డెమోగ్రఫీ ప్రొఫైల్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ ఎలక్షన్స్ లో అంటే, సో ఈ అసెంబ్లీ చుట్టూ ఏ అసెంబ్లీలు ఉన్నాయి, అండ్ అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో అయితేనేమో మనం ఈజీగా కాన్స్టెన్సీని ఐడెంటిఫై చేయొచ్చు. అర్బన్ ఏరియాలో ఓటర్ ఐడెంటిఫికేషన్ కష్టం. అది ఇంపాక్ట్ అయ్యేది డెమోగ్రఫీ మీద. అది కంప్లీట్ గా సరౌండెడ్ బై అన్ని కాన్స్టెన్సీలను కలుపుకొని ఉంటుంది. బార్డర్ తెలియదు ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా, సగం మంది ఎమ్మెల్యేలు ఇక్కడ షేర్లింగంపల్లి, ఇటు కూకట్పల్లి, ఇటు రాజేంద్ర నగర్, ఇటు ఖైరతాబాద్, ఇటు నాంపల్లి, కార్వాన్. సో ఈ ఎలక్షన్, ఈ ఎన్నికల రిజల్ట్ వేటి మీద? ఖైరతాబాద్. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటది. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కూకట్పల్లి ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ బీఆర్ఎస్ ఉంది, ఒక 2 ఎంఐఎం ఉంది. ఇక్కడ మోస్ట్లీ ఒక 12 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఏరియా ఫిక్స్ అయిందన్న. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఓటర్సే. అండ్ ఎక్కువ మనం చూసుకుంటే హై క్లాస్ పీపుల్ ఉండే ఏరియా. ఇక్కడ బిజినెస్లు కానీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ఏరియాలు కానీ, అండ్ షేక్పేట్ లాంటి ఏరియాలు కానీ, హైలీ గ్రోత్ ఉన్న కారిడార్ ఉన్న ఏరియా, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండే ఏరియా. అండ్ ఇక్కడ పాపులేషన్ 100% అర్బన్ పాపులేషన్ ఉన్న ఏరియా. నో రూరల్. మొత్తం అర్బన్ ఏరియా ఇది. బస్తీలు ఎక్కువ ఉన్నాయి, కాలనీలు ఎక్కువగా ఉన్నాయి. అది డెమోగ్రఫీ ప్రొఫైల్ లో మనం చర్చించాల్సింది ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏజ్ గ్రూప్ వారుగా ఓటర్స్. ఓకే. సో ఈ ఎలక్షన్స్ లో ముఖ్యంగా ప్రజెంట్ దేశం మొత్తం ఏదైతే ఓట్ చోరీ మీద చర్చ నడుస్తుందో, దాంట్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ కొంత ఉన్నదాన్ని బెటర్మెంట్ చేయడానికి వాళ్ళు ఎక్కువ రోజులు టైం ఇచ్చి వాళ్ళు రోల్ అవుట్ చేశారు. సో దాంట్లో భాగంగా కొత్త ఓటర్స్ రిజిస్టర్ అయిన వాళ్ళు 8,000 to 10,000 కొత్త ఫస్ట్ టైం ఓటర్స్ రిజిస్టర్ అయ్యారు. ఓకే. సో వాళ్ళు ఈసారి
మొదటిసారి ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మొదటిసారి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 10,000 మంది కొత్తగా ఎన్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు. మేజర్ వచ్చేసి యూత్ షేరింగ్ 40%, 26 నుంచి 40 వరకు మనం యూత్ కాబట్టి 26 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు దాదాపు 1,60,000 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 40%. వీళ్ళందరినీ ఈ ఇంటర్వ్యూ ముఖంగా అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని మనం కోరుకోవాలి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే మీ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మీరు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో మీరు పోస్టులు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు, మీరు ఓటు వేస్తేనే ఆ ప్రశ్నకు సార్థకత ఉంటుంది. అండ్ ఇది ఏజ్ గ్రూప్ వైజ్ అన్న, ఇది వచ్చేసి క్యాస్ట్ కమ్యూనిటీ. సో ఇక్కడ మొత్తం తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే కులాల వారీగా రాజకీయం చేసి మనం బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, మొత్తం క్యాస్ట్ మీదనే నడుస్తుంది. సో ఇక్కడ ఏ సామాజిక వర్గాలు ఎక్కువ ఇంపాక్ట్ చేయబోతున్నాయి? సో క్యాస్ట్ వారీగా మనం చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ముస్లిం జనాభా ఓటర్ లిస్ట్ చూస్తే డివిజన్ వారీగా టోటల్ ఓట్స్ దాదాపు 1,17,637 మంది. జూమ్ చేస్తున్నావా? 1,17,637 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ టోటల్ ఓటర్స్ లో 30% వాళ్ళ వాటా. క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ 10%, కమ్మ 7%, మాదిగా 5%, వడ్డెర 3.98 అంటే ఆల్మోస్ట్ 4, మాల ఆల్మోస్ట్ 4, రెడ్డి 3.54, బెస్తా 3.52, బ్రాహ్మిన్ 3.15 ఉన్నారు, యాదవులు 3.11 అండ్ గౌడ్స్ 2.88, మున్నూరు కాపు 2.70, వైశ్య 2.44, ముదిరాజ్ 2.51, కుర్మా 2.22 అండ్ మార్వాడి 2.28%, పద్మశాలి 1.65%, అదర్స్ 9.99%. టోటల్ 3,89,972. అప్రాక్సిమేట్లీ 4 lakhs 8,000 మళ్ళీ అడిషనల్ ఓట్స్ యాడ్ చేశారు. సో ఇక్కడ మనం చర్చించాల్సిందన్న ఏ సామాజిక వర్గాలు ఏ పార్టీ వైపు ఉన్నాయి. సో మనకి ఇప్పుడు అంతా కుల రాజకీయాలు అండ్ మన బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏ పార్టీ మీకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిటీలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయంటే ఎక్కువ క్రిస్టియన్ ముస్లిమ్స్ ఉన్న ఏరియా కాబట్టి మెజారిటీ ఓట్ షేర్ వచ్చేసి 1,50,000 వరకు వాళ్ళదే ఓట్ షేర్ ఉంది. సో 1,50,000 ఓట్ షేర్ ఓట్లు వేసే వాళ్ళు కూడా ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు, బస్తీలలో ఉంటారు, వాళ్ళే ఉంటారు. సో అందుకే ఎక్కువ అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అండ్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ బీజేపీ పార్టీ అనేది వాళ్ళు కొంత హిందుత్వ ఎజెండా తోటి ఉంటారు. మనం రీసెంట్ గా లీడర్స్ మాట్లాడుతున్న నెరేటివ్ చూస్తే కూడా మేము హిందువులము, వాళ్ళు 1,00,000 ఉన్నారు, మేము 3,00,000 ఉన్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి పోలయ్యే పర్సంటేజ్ లో ఎక్కువ మైనారిటీ ఓట్లు పోలే అవకాశం ఉంది కాబట్టి వస్తుంది. అండ్ రెండోది, దీంట్లో క్యాండిడేట్ల వారిగా చూస్తే మనం టికెట్ ఇచ్చేసింది యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. సో కమ్మ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. సో ఇట్లా క్యాస్ట్ కాంబినేషన్ లో చూస్తే కూడా ఎక్కువ బీసీలలో మద్దతు వచ్చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ కి కనిపిస్తుంది. వాళ్ళ సామాజిక వర్గాలే కాకుండా పిసిసి గౌడ్ ఉన్నాడు, వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ క్యాబినెట్ ఇప్పుడు కూర్పు చేయడం కానీ, ఈ మైనారిటీ కోసమే వాళ్ళ మంత్రి పదవి ఇవ్వడం కానీ. సో క్యాస్ట్ కంపోజిషన్ చూస్తే ఎక్కువ మట్టుకు బీజేపీ కన్నా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఓకే, చూడాలి అది ఓట్లు ఎట్లా పడతాయి ఏంటి, ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు అన్నది అల్టిమేట్గా మనం 14th వరకు ఆగాల్సిందే. సో ఇది 2024 పార్లమెంట్ ఎలక్షన్ అండ్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్. సో మనకు ఇప్పుడు జరిగే బై ఎలక్షన్ డిసైడ్ చేసేది కూడా మనం ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ కన్నా ఒపీనియన్ పోల్ తో పాటు వీటిని కూడా మనం కన్సిడరేషన్ చేస్తాం. హిస్టారికల్ పోలింగ్ డేటా, అక్కడ లాస్ట్ 6 ఎలక్షన్లు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మనకు ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లుంది, ఎవరు గెలిచిరు, ఏ పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బేస్ ఉంది అనేది మనం చర్చ చేసుకుంటే లాస్ట్ 6 ఎలక్షన్లు తీసుకుందాం. 3 పార్లమెంట్ ఎలక్షన్స్, 3 అసెంబ్లీ ఎలక్షన్స్. లాస్ట్ 2024 సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్, ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చేసి దానం నాగేందర్ నిలబడ్డాడు, దానం నాగేందర్ లీడ్ వచ్చింది. కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీగా గెలిచిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రం లీడ్ వచ్చింది కాంగ్రెస్. సో మీరు ఓన్లీ టోటల్ సికింద్రాబాద్ గురించి కాదు మీరు అంటారు, ఓన్లీ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఓట్ షేర్, ఇది పోలైన ఓట్లు. ఒక్క నిమిషం మనం ఈ ఎలక్షన్ గురించి మాట్లాడుకోవాలన్నా, ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ నోను పెట్టిరు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యేను ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా పెట్టారు. ఆ ఎంపీ క్యాండిడేట్ గా పెడితే ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు, అదంతా సపరేట్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ అప్పటి వరకు ఎవరికి లీడ్ ఉండే, మాగంటి గోపీనాథ్ కు వీళ్ళకి 44% ఓట్ షేర్, 80,000 ఓట్స్ ఉండే, 80,000 ఓట్లు ఉన్నాయి, 80,000 ఓట్లు ఉండే. ఎప్పుడు 2023 అసెంబ్లీలో 80,000 ఉండే. 2024 పార్లమెంట్ కు వచ్చేసరికి వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ ఎంతకి వెళ్ళిపోయింది, 18,000 పోయింది.
అంటే వీళ్ళ సింబల్ మీద ఉన్న ఓట్ షేరు ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్ నరేటివ్స్ పార్లమెంట్ ఎలక్షన్ నరేటివ్ చూస్తే ఈ దేశం ఈ ఎన్నిక అనేది పార్లమెంట్ కోసం జరుగుతుంది, ఇక్కడ ఉన్న మైనారిటీస్ అంతా రాహుల్ గాంధీని పిఎం కావాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు లోకల్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఇక్కడ చూస్తే రెండు పార్టీల మధ్యనే హోరాహోరి పోరు జరిగింది. సో ఆల్మోస్ట్ దానం నాగేందర్కి ఇక్కడ లీడ్ వచ్చింది. అదే కమింగ్ టు అసెంబ్లీ ఎలక్షన్ చూసుకుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది. 80,549 ఓట్స్ పడ్డాయి, లీడ్ వచ్చింది. మీరు మరి దాంట్లో మళ్ళీ అక్కడికి వెళ్ళి బీజేపీ పార్టీ ఓట్స్ చూస్తే 14% వచ్చింది, జస్ట్ 14%. మరి ఇక్కడ బీజేపీ పార్టీకి చూస్తే 37% అయింది. అంటే మనకు ఎన్నికలు అనేటువంటి అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల అనేది జనాలు చర్చ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎవరు ఓటేయాలని చేస్తారు. ఇంతకు ముందులా గుడ్డిగా మేము ఇదే పార్టీకి ఓటేస్తాం అనేది జనాల థింకింగ్ ఆలోచనలో పూర్తిగా మార్పు వచ్చింది. అలాంటిది అర్బన్ ఎలక్షన్లో ఆ మార్పు స్పష్టంగా మనకి ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి కూడా ఈ బై ఎలక్షన్ లో జనాలు ఎట్లా ఓటేస్తారు అనేది మనం ఒక అంచనాకి రావచ్చు. ఇది లాస్ట్ 2 ఎలక్షన్స్ అన్న తర్వాత మనకు కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే తెలంగాణలో ఒకటేసారి 2 ఎలక్షన్లు జరిగిపోతుండే పక్క పక్కన అసెంబ్లీ పార్లమెంట్ పెట్టి ఆయన స్వార్థం కోసం 2018లో ఎలక్షన్స్ ముందుకు తీసుకొచ్చిండు. సో ఇవి రెండు సపరేట్ 6 నెలల గ్యాప్ లో జరిగిన ఎలక్షన్స్ చూడండి. దీంట్లో కూడా మీకు సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మీకు 2018లో మాగంటి గోపీనాథ్కి 45%, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి నిలబడ్డాడు 34%, నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ నిలబడ్డాడు 12%, 18,000 ఓట్స్ వచ్చినాయి. బీజేపీ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి నిలబడ్డాడు 6% ఓట్ వచ్చినాయి. అప్పుడు 18 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొత్తం కేసీఆర్ హవా నడిచింది. వాళ్ళు తెలంగాణ మొత్తం 80+ వెళ్ళిపోయారు. ప్రతి దగ్గర వాళ్ళు గెలిచిన ఓట్ షేర్ కూడా విపరీతమైన మెజారిటీతో గెలిచారు. ఇమ్మీడియట్ 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ ఇది. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో తలసాని సాయి కిరణ్ కి ఇచ్చారు టికెట్, కిషన్ రెడ్డికి బీజేపీ నుంచి ఇచ్చారు, అండ్ అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చారు. సో ఇక్కడ మన తలసాని సాయి కిరణ్ యాదవ్ కు ఆల్మోస్ట్ మంచి మెజారిటీ వచ్చింది, 12% మెజారిటీ వచ్చింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, వాళ్ళ హవా అనేది అసెంబ్లీ ఎలక్షన్ నుంచి 19 పార్లమెంట్ వరకు కూడా వాళ్ళ హవా నడిచింది. ఎప్పుడు 18 అసెంబ్లీ నుంచి 19 వరకు. కానీ మొన్న 23 అసెంబ్లీ నుంచి 24కి వస్తే బీఆర్ఎస్ కు 0 వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్ని పార్లమెంట్లలో వాళ్ళు 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇది తెలంగాణ వచ్చినప్పుడు జరిగిన ఎలక్షన్ 2014. అప్పుడు ఒకటేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు దీని గురించి మనం ప్రధానంగా ఎందుకు చర్చించుకోవాలి ఈ ఎలక్షన్ గురించి అంటే, అప్పుడు నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు. ఇక్కడ మీకు అసెంబ్లీకి ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేసిండు. సో అప్పుడు బీజేపీ టీడీపీ పొత్తుల ఎలక్షన్లో ఉన్నాయి. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. సో ఇక్కడ బీజేపీ క్యాండిడేట్కు బదులుగా టీడీపీ క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్కి టికెట్ ఇచ్చారు. సో మాగంటి గోపీనాథ్ అప్పుడు 14 ఎలక్షన్లలో గెలిచి దాని తర్వాత పార్టీ మారి 18లో బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసిండు. సో ఇక్కడ కూడా మనం క్లియర్గా చూసుకుంటే ఇక్కడ టీడీపీ లీడింగ్ లో ఉంది, ఎవరు మాగంటి గోపీనాథ్. అప్పుడు వాళ్ళు హైదరాబాద్లో టీడీపీ కొన్ని సీట్లు 2014లో వాళ్ళు దక్కించుకోగలిగారు. అదే పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి బీజేపీ లీడింగ్ లో వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు పొత్తుల్లో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఈ మొత్తం 6 ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్స్ ని పార్లమెంట్ ఎలక్షన్స్ ని మనం యావరేజ్ తీసుకొని చూస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో 14, 19, 24 అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ 14, 18, 23. సో మనం యావరేజ్ చేసుకొని చూస్తే ఈ ఎలక్షన్ లో బీజేపీ లీడ్ ఉంది. ఏది పార్లమెంట్ కి వచ్చేసరికి. అదే అసెంబ్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది. సో జనాలు చాలా క్లియర్ గా ఉన్నారు. పార్లమెంట్ అంటే అక్కడ ఢిల్లీ లెవెల్లో జరిగే ఎలక్షన్, ఇక్కడ జరిగే ఎలక్షన్ అనేది ఉంది. ఇప్పుడు ఇది బై ఎలక్షన్ లో మనకి ఏ విధంగా ఎఫెక్ట్ చూపెడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నడుస్తున్న చర్చలో అసలు ఏం జరిగింది, ఈ లాస్ట్ 3 నెలలల్లా ఏ పార్టీ వాళ్ళు ఏం చేసిర్రు మీరు చూడండి అన్న. పిఆర్ మేనేజ్మెంట్ లో ఏ పార్టీ వాళ్ళు ఏం చేసిర్రు దాన్ని బట్టి ఓటర్లు నరేటివ్ని బట్టి ఓటర్లు డిసైడ్ అవుతారు. మీకు అనిపించిన నరేటివ్ చెప్పండి. ఈ ఎలక్షన్లో ఎక్కువ డిస్కషన్ వేటి మీద జరిగింది అంటే జరిగిందంటే ప్రచారం విషయంలో వీళ్ళ స్ట్రాటజీ విషయంలో కాంగ్రెస్ అయితే కొంత స్టార్టింగ్ లో కొంత ఇబ్బంది పడ్డట్టున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నది కేటీఆర్ ఇవే కదా, హైడ్రో వర్సెస్ బుల్డోజర్ అని మాట్లాడుతారు. దీనికి కౌంటర్ చేయగలిగిరా కాంగ్రెస్ వాళ్ళు? చేయలే. రంగనాథ్ తోటి ర్యాలీలు తెప్పించారు. అవును, సానుభూతి మీద వాళ్ళు వైబ్రాండ్ ఎలక్షన్ ఉందన్న కూడా ఇక్కడ కొలగొట్టారు అక్కడక్కడ.
అక్కడ గొలగొట్టిరు. సో సానుభూతి మీద ఓట్లు అడుగుతారు బీఆర్ఎస్ వాళ్ళు. ఒకసారి ఆమెతో ఏడిపించినట్టు కూడా చేసిరు, దాన్ని మంత్రులు కౌంటర్ చేసిరు. అది ఎవరి సైడ్ వెళ్ళింది, 6 గ్యారెంటీ ఫెయిల్యూర్ అయిందని చాలా క్లియర్ గా విజిబుల్ పబ్లిసిటీలో వాళ్ళు జరిగేటప్పుడు అన్ని ఎల్ఈడీలు పెట్టి అక్కడ చూపించారు. సో అభివృద్ధి పనులకు కొంత కాంగ్రెస్ పార్టీకి మార్కులు వేయచ్చు, కొంత 70 కోట్లు అంటారు, 130 కొంత ఎలక్షన్స్ అని ఖర్చు పెట్టినారు, కొబ్బరికాయలు కొట్టిదని చూపెడుతుంది. సో నిధులు లేవని గవర్నమెంట్ దగ్గర చెప్పుకుంటారు. సో మీకు గెలిపించినా కానీ అభివృద్ధి జరగదు అనేది బీఆర్ఎస్ చెప్తారు. లేదు మేము కంటోన్మెంట్ అభివృద్ధి చేసి చూపెట్టినాం, 5,000 కోట్లతో చేసినాం. అది కూడా ఎక్కడ ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఒకవేళ చేసి ఉంటే ఓటర్ ప్రయత్నం కూడా సరిగా జరగలేదు కదా, అది ఎంత రీచ్ అయింది దాన్ని బట్టే మనకి ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ పోల్ మారుతుంది. సో ఇక్కడ చర్చ మొత్తం ఈ నరేటివ్స్ అన్ని చూస్తే పథకాలు రద్దు కానీ, మైనారిటీ సబ్జెక్ట్ కానీ, బీసీ సబ్జెక్ట్ కానీ, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వచ్చి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు అంటారు. ఈ సమస్యలు ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం మీద కూడా, ఎన్టీఆర్ మీద కూడా చేసిన కమెంట్స్ ఇవన్నీ చూస్తే చర్చ మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. సో బీజేపీ పార్టీ రేస్ లో నుంచి వెళ్ళిపోయింది. మనం హిస్టారికల్ లాస్ట్ 6 ఎలక్షన్లలో డేటా చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఉంది. సో బీజేపీకి మంచి ప్రాధాన్యత ఉండాలి ఇక్కడ, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు ఇచ్చిన టికెట్ విధానము, వాళ్ళ అసలు క్యాంపెయిన్ లో ఎక్కడ ఉండకపోవడం తోటి వాళ్ళ మధ్యలో నుండి లాస్ట్ బండి సంజయ్ వచ్చి కొద్దిగా పోలరైజ్ చేసే ప్రయత్నం, లాస్ట్ 1 వీక్ లో చేసి పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రెషర్లు వచ్చిందో ఏం జరిగిందో తెలియదు, కానీ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. పోల్ మేనేజ్మెంట్, సో పోల్ మేనేజ్మెంట్ లో మీరు చూసుకుంటే ఓటర్ మ్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఏం చేయలే, కానీ కేటీఆర్ అయితే కంప్లీట్ ఓట్ చోరీ అని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు. అవి చిన్న స్లిప్పులు వంచినందుకు పెద్ద హంగామా వేసిండు. ఆ స్లిప్పులు వాళ్ళు కూడా వంచారు బీఆర్ఎస్ వాళ్ళు. సో బూత్ మేనేజ్మెంట్ కానీ, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ లీడర్ జైనింగ్స్ కానీ, ఇప్పుడు సల్మాన్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళని జైనింగ్ కానీ, సర్వే ఏజెన్సీస్ మేనేజ్మెంట్ కానీ, ఇదంతా బీఆర్ఎస్ చేసి. సో ఇది చేయడం వల్ల వాళ్ళు కొంత పైకి అంటే కొంత సర్వేలలో కనిపించగలుగుతారు. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగింటే నరేటివ్ వేరు ఉంటుంది. అంటే మనం ఏ నరేటివ్ జనాల ముందు ఉంచుతున్నాం. అసలు ఇప్పుడు మీరు కంటోన్మెంట్ లో క్యాండిడేట్ వర్సెస్ క్యాండిడేట్ జరిగింది, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆ ప్రయత్నం జరగలేదు. ఇక్కడ మొత్తం నవీన్ యాదవ్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పుడు అక్కడ కూడా క్యాండిడేట్ వర్సెస్ క్యాండిడేట్ ఎలక్షన్ చేస్తే అయిపోయేది. మీరు లాస్ట్ 10 రోజుల్లో న్యూస్ పేపర్స్ ఫ్రంట్ లైన్ హెడ్ లైన్ చూసినా, జనాలు లీడర్లు మాట్లాడి చూసినా, ఈ ఎలక్షన్ లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ ఉంటుంది. ఎక్కడ నవీన్ యాదవ్ స్పీచ్ కానీ, అసలు మాగంటి గోపీనాథ్ వైఫ్ మాగంటి సునీత ఎవరైతే క్యాండిడేట్ ఉందో ఆమె ఒక రికార్డెడ్ ఇంటర్వ్యూలు తప్ప ఎక్కడ ఆమె పబ్లిక్ స్పీచ్లు ఉండేవి. నవీన్ యాదవ్ స్టార్టింగ్ లో కొద్దో గొప్ప మాట్లాడినా, ఎప్పుడైతే పెద్ద స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ రిలీజ్ చేసి వీళ్ళు ఎంటర్ అయ్యారు, అసలు నవీన్ యాదవ్ స్పీచ్ మీకు ఎక్కడ కనిపించదు. ఆమె అయితే అసలే లేదు కదా, ఆమె మొత్తమే లేదు. సో ఇప్పుడు ఈయన మాట్లాడినప్పుడు వాళ్ళతో మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ చర్చ అది తీసుకురావాలి. కానీ ఏమైపోయింది చర్చ మొత్తము, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వచ్చేసింది, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ మారింది. సో బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ ఎప్పుడు మారడం స్టార్ట్ అయింది, ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కేటీఆర్ ఏదైనా మాట్లాడొచ్చు, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. సో పార్టీకి ఇక్కడ ఆల్రెడీ కొంత ఇంటర్నల్ గా మైనస్ ఉంది. దాంతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీని దాటి ముందుకు వచ్చింది. మేము మొత్తం 3 సర్వేలు చేసినామన్నా. ఫస్ట్ వచ్చేసి టికెట్ ఇవ్వక ముందు చేసిన సర్వే, ఇది ఎప్పుడు సెప్టెంబర్ 15th. ఓకే. సో ఆల్మోస్ట్ అందరి టికెట్లు కన్ఫర్మ్ కాలే, అప్పటికి ఓన్లీ బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయింది. అండ్ ఎంఐఎం కాంగ్రెస్ పొత్తుగా వెళ్తున్నాయి అని అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ కాలే. అప్పుడు చేసిన సర్వేలో వచ్చిన రిజల్ట్ ఇది. బీజేపీకి 23%, కాంగ్రెస్ కి 34%, బీఆర్ఎస్ కి 29%, ఎంఐఎం కి 6%, అదర్స్ ఒక 7 వచ్చింది. సో దీని తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఈ నెల 5th లో చేశాం. అంటే 1 వీక్ బ్యాక్. పోల్ మేనేజ్మెంట్ కి ముందు చేసిన సర్వేలో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన కొద్దిగా పోల్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా ఇదంతా సీఎం గారు దిగక ముందు, సీఎం గారు ఎంటర్ కాక ముందు, దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత లీడ్ వచ్చింది. మీరు స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు అన్న, బీజేపీ క్యాండిడేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసి వాళ్ళు రంగంలోకి దిగిర్రో వాళ్ళకున్న 23% ఓట్ బ్యాంక్, 23% ఉన్న ఓట్ బ్యాంక్ 17%కి వచ్చారు. మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినట్టు బీజేపీ ఓట్ షేర్ ని ఎవరు లాక్కున్నారనేది చర్చ. సో బీజేపీ ఓట్ షేర్ ఎక్కువ మటుకు బీఆర్ఎస్ కి వెళ్ళింది. సో బీఆర్ఎస్ 42%కి వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ 37%కి వెళ్ళింది. ఇది ఎప్పుడు 5th వరకు. దీని తర్వాత మళ్ళీ ఇంకో సర్వే చేసినాం ఈ రోజు, నిన్నటి నుంచి ఈ రోజు వరకు లేటెస్ట్ చేసిన సర్వేలో. టోటల్ ఈ రోజు మొత్తం మార్నింగ్ నుంచి చేసిందా ఇదంతా? ఇది నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు తీసుకున్న శాంపుల్ సైజ్ లో. దీంట్లో చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 1 వీక్ సీఎం గారు పెట్టిన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ
కాంగ్రెస్ పార్టీకి 37 ఉంటే ఫిఫ్త్ రోజు ఇక్కడ వాళ్ళు 39% గెయిన్ అయ్యారు. ఓకే. సో వీళ్ళు చేస్తున్న పోల్ మేనేజ్మెంట్ కింద ఏదైతే ఎలక్షన్లలో నార్మల్ గా డెమోక్రసీని చంపేసే పనులు ఏవైతుంటే అన్ని పార్టీ వాళ్ళు చేసేటి వీళ్ళు కొంత స్ట్రాంగ్ గా పెట్టి మంత్రుల్ని కరెక్ట్ ఎమ్మెల్యేలను కరెక్ట్ గా పెట్టేసి ఏదైతే స్టార్ట్ చేసిరో అండ్ సీఎం గారి ప్రెస్ మీట్లు అండ్ మంత్రులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణల మీద వీళ్ళు ఎంత అగ్రెసివ్ గా వెళ్ళడం స్టార్ట్ అయిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తగ్గింది. బీఆర్ఎస్ పార్టీ 42% నుంచి 36%కి వచ్చింది. సో ఇప్పుడు ఒక 3% లీడ్ చూపెడుతుంది. సో ఇది ఈ రోజు మళ్ళీ రేపు అండ్ ఎలక్షన్ జరిగే రోజు ఈ 3 రోజులు ఈ ఇంపాక్ట్ కనుక ఈ మారణం అనేది ఇట్లనే పైకి వెళ్ళుకుంటే వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ 3% లీడ్ లో ఉందా మీ అంచనా ప్రకారం? మా అంచనా ప్రకారం కాంగ్రెస్ గెయిన్ అవుతుంది. ఓకే. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీల పరంగా లీడ్ లో ఉన్నది వీరు ఎలక్షన్ గాలికి వదిలేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీకి లీడ్ లోకి వెళ్ళింది. బీజేపీ పార్టీ ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ లాక్కోగలిగింది. మీరు ఫస్ట్ నుంచి చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి 34% ఉంటే ఎంఐఎం ఓట్లు కలుపుకోవాలి కదా, ఎంఐఎం కలిపి ఉంది కదా 34-6 అంటే 40% ఉండాల్సింది. మనం కాంగ్రెస్ పార్టీకి 37% ఏది రెండోసారి చేసినప్పుడు, మూడోసారి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 39%. అంటే ఫస్ట్ ఎంత వచ్చింది చేసినప్పుడు 40%. అంటే వాళ్ళ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ను మళ్ళీ వీళ్ళు రీగెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ మనం పైన చూసినట్టు హిస్టారికల్ ఓటింగ్ డేటాబేస్ లో చూస్తే కూడా వాళ్ళకు ఓట్ షేర్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వానికి వాళ్ళ కాన్స్టాంట్ ఓట్ షేర్ ఉంది. ఓకే. సో కాంగ్రెస్ పార్టీకి ఇది వాళ్ళ కంచుకోట లాంటి అసెంబ్లీ. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళు మొన్న అది వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు గెయిన్ చేసుకోగలిగారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 32% ఓట్ షేర్ ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో వీళ్ళు సెగ్మెంట్ చేసుకోగలిగారు. అంటే వీళ్ళకి అన్ని బూత్లలో ప్రజెన్స్ ఉంది. అండ్ ఎంఐఎం లాంటి పార్టీ సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్స్ లూజ్ వదిలేసి ఈజీగా వదిలేసిరో అప్పుడు గాడి తప్పింది. మళ్ళీ ఎంటర్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ ట్రాక్ లో పెట్టిరో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ పిఆర్ మేనేజ్మెంట్ కానీ అండ్ ఈ క్యాంపెయిన్ నరేటివ్స్ సెట్ చేసుకొని వాళ్ళు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ మళ్ళీ ఒక ట్రాక్ లోకి తీసుకొచ్చుకోరో మళ్ళీ అప్పుడు మళ్ళీ గాడిలోకి వచ్చి ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి ఒక 3% ఎడ్జ్ ఉంది. ఈ 3 రోజులలో ఏం జరుగుతుంది అనేది మనం ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్ అయిపోయినాక తెలుసుకుందాం. డబ్బులేనా మొత్తం వ్యవహారం అంతా? మనం మాట్లాడుకోకుండా కానీ అది డిసైడ్ చేస్తుంది. కానీ కొన్ని ఎలక్షన్స్ లో మనం దుబ్బాక ఎలక్షన్ కానీ హుజరాబాద్ ఎలక్షన్స్ లో గానీ మనం చూసినాం డబ్బులు కూడా పని చేయలేదు ఓటర్ డిసైడ్ అయితే. కానీ ఇక్కడ ఈ ఎలక్షన్స్ రూరల్ ఏరియాతో ఉన్న ఎలక్షన్ దీన్ని కంపేర్ చేయలేమేమో. ఎగ్జాక్ట్లీ కంపేర్ చేయలేము. ఓట్ షేర్ ఎంత పడుతుంది, ఎంత మంది వేస్తారు, అసలు ఇదంతా కొంత గందరగోళమే. మనం అట్లా చూసుకున్నా అన్న 6 ఎలక్షన్ లో ఓటింగ్ టర్న్ అవుట్ మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు మొత్తం పార్లమెంట్ ఎలక్షన్స్ లో యావరేజ్ 51% ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా యావరేజ్ 51% ఉంది. సో ఎంత గట్టిగా వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేసి ఓటర్లు ఇంటికి పోయి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఓట్ వేయించినా ఇంకో 9% పెరుగుతుంది. హైయెస్ట్ అంటే 60% అంటే 4 లక్షలలో 2,40,000 ఓట్లు పోల్ అవుతాయి. 2,40,000 ఓట్లలో ఎవరు 1,00,000 ఓట్లకు టార్గెట్ పెట్టుకుంటారో వాళ్ళు విన్ అవుతారు. మీరు లాస్ట్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు చూసుకున్నా గానీ అదే రేంజ్ కి దగ్గరగా ఉంటాయి. 57% 2014 లో లేటెస్ట్ చూసుకుంటే 1,83,000. మనం అనుకుంటున్నాం ఇంకో 50,000 ఓట్లు పెరిగితే బై ఎలక్షన్ కాబట్టి అప్పుడు 80,000 వచ్చిన వాళ్ళు గెలిచారు, ఇది 1 lakh దాకా వచ్చిన వాళ్ళు గెలుస్తారు. సో బీజేపీకి కూడా ఇక్కడ అవకాశం ఉన్న సీట్ను వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే అండర్స్టాండింగ్ లో ఎలక్షన్ పోతురు అనేది ఉన్నదో ఆ వాస్తవం ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళు చూడండి లీడ్ లో ఉండాల్సింది వాళ్ళు బీజేపీలు. సో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే ఈ ఎలక్షన్ కాంగ్రెస్ కి ఈజీ అయ్యేది. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ లోకి వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ కి టఫ్ అయింది. హిందూ ఓటు బ్యాంక్ ఇప్పుడు పోలరైజ్ అవుతే ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? ఏ పార్టీకి దెబ్బ పడుతున్నది? వీళ్ళు ఇప్పటికిప్పుడు దాన్ని మార్చలేరు. వీళ్ళు మొదటి నుంచి ఉంటే వాళ్ళు ట్రయాంగిల్ ఫైట్ లో ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సరెండర్ అయ్యారో అప్పుడు అది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతూ వచ్చింది. దాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎం గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళ ఆరోపణలలో కూడా సీఎం చాలా క్లియర్ గా చెప్పిండు, నేను సిబిఐ కేసును అసెంబ్లీలో తీర్మానం చేసిన. కిషన్ రెడ్డి అడిగిండు గంటలు ఎఫ్ఐఆర్ చేస్తా అన్నాడు, చేయలేదు. అండ్ ఈ కార్ రేస్లో నేను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అప్పీల్ పెట్టి 3 నెలలు అవుతుంది, చేయలేదు. సో వీళ్ళ అండర్స్టాండింగ్ లో ఉన్న విషయాలన్నింటినీ నరేటివ్ గా పూజ చేస్తే అండ్ మిగతా నెరేటివ్స్ అన్ని కవర్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వాళ్ళ ఓట్ బ్యాంక్ సెక్యూర్ చేసుకోగలుగుతుంది. 3% అంటే ఫైట్ ఇట్స్ లైక్ దుబ్బాక భారీ మెజారిటీ ఆ స్థాయిలో మనం భారీ మెజారిటీలు ఎవరికి రావు. ఏమొచ్చినా 10,000 లోపే. ఇంకా మనం అనుకున్నాం కన్నా 3% అంటే 4,000 ఓట్లలో 4,000 12,000 పోలైన ఓట్లలో లెక్క పెట్టి మన పోలైన ఓట్లని కౌంట్ చేయాలి. సో 2,50,000 అనుకోండి, 5% అంటే 2,500 into 5
సో 12,500 అంతే, 10,000 అంతే లోపే ఉంటుంది అటు ఇటుగా ఎలక్షన్. చూద్దాం ఏం జరుగుతుంది. నవంబర్ తప్పకుండా అన్న, మళ్ళీ ఎలక్షన్లు జరిగిన రోజు సాయంత్రం మళ్ళీ ఎగ్జిట్ పోల్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పాలిటిక్స్ సర్వే సంస్థ చెప్తున్నటువంటిది. కాంగ్రెస్ కొంత 3% ఎడ్జ్ ఉంది అంటున్నారు. ఏదేమైనా ఫైట్ మాత్రం హోరాహోరీ టఫ్ ఫైట్ ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది మా సర్వేలో అని చెప్తున్నారు. మరి 3 ఇంకా వాళ్ళది పెరుగుతుందా, ఇంకా డౌన్ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అల్టిమేట్గా ఇంకొక ఎల్లుండి ఎలక్షన్ 14th వరకు ఆగితే రిజల్టే వచ్చేస్తుంది. టెన్షన్ పడాల్సిన అక్కరే లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.